పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, నీదు మేను రుధిరము నాకై యాగముగాను చేసిదివయ్యా, నీదు మేను రుధిరము నాకై యాగముగాను చేసిదివయ్యా, సాగిల పాడి గదనయ్యా, సాగిల పాడి గదనయ్యా, గైకొనుమయ్యా నా వందనం, గైకొనుమయ్యా నా వందనం, పరిశోధుడా నా స్తుతి పాత్రుడా, పరిశోధుడా నా స్తుతి పాత్రుడా, నిరతము నీవే నా స్తోత్రుడా, నిరతము నీవే నా స్తోత్రుడా, పరిశోధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా. సోదరుడు వందనం ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుని దాసులు ప్రకాష్ రాజన గారు వాక్యం అందిస్తారు. పరిశుద్ధుడు ఆయన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉన్నతమైన నామను బట్టి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తా ఉన్నామన్నా. ప్రార్థించుకొని ఎదురు చూసినట్టుగా మీకు దయపాలించి చివరి కూడుకు మమ్మల్ని తీసుకొచ్చారు. పరిస్థితులు అననుకూలమైనప్పటికీ ఈ ఫోన్ల ద్వారా ఈ మాటలు వినాలని ఏర్పాటు చేసిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. సిగ్నల్స్ ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. మా మనసులు కూడా ఏకాగ్రత దయచేయండి. దయల తండ్రి, శ్రద్ధగా మీరున్నారని మేము గ్రహించి జీవం కలిగిన మీ మాటలు స్పష్టంగా విని ఆత్మీయ మేలు పొందులాగా సహాయం చేయని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రీతిగా మేము వినడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. అన్న మీ మాటలు వినిపిస్తుండగా కనికరం చూపించి సహాయం చేయమని యేసు ప్రభు వారి అమూల్యమైన నామం స్తోత్రం చెల్లించి జీవనం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని దాసులు ప్రకాష్ రాజు గారు వాక్యం అందిస్తారండి. శ్రద్ధగా ఆలకిద్దాం. మహిమ కలుగును గాక. రాత్రి సోదరు ద్వారా జూమ్లో చెల్లిన పరిశుద్ధులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. వర్షము అననుకూలమైనప్పటికీ దేవుడు కనికరించి జూమ్లో కలిసి వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం, దేవుని కనపరుస్తా ఉన్నాం. మన వాక్య ధ్యానం నిమిత్తమై మరొకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి నేను మరలా చదువు. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారేమిటి చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన గుడిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయ ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 4వ అధ్యాయం 4వ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదను ఆనందించుడు.
చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరికే తను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ రాత్రి వేళ మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నాకు ఇచ్చిన రక్షణ కొరికే స్తోత్రాలు నా ప్రభువా. ఉదయకాలం మధ్యాహ్న కొడుకులో మీరు ఇచ్చిన కృపను బట్టి స్థుతిస్తున్నాం. వర్షం అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కనికరించి ఇలాగ జూమ్ లో కలుసుకునే బాధ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. చేరి వచ్చిన వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మీరు మాతో మాట్లాడండి. మీ వాక్య వెలుగులో మనం దర్శించండి. తమడు ప్రభాకర్ సేవా సంఘాన్ని మీ కృపలో వృద్ధిలో చేయవలసిన ప్రార్థన చేస్తూ మరొకసారి మా ప్రభుని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదరులారా, ఉదయకాలంలో అపోస్తులైన పౌలు జైలు ఎలా సంతోషంగా ఉండగలిగాడు, సంతోషానికై కారకాలు చూశాను, సంతోషం ఎలాగ వస్తుందో చూశాను, సంతోషం ఎలా పోతుందో కూడా చూశాను. సంతోషమైన కారకాలు, సంతోషం లభించే స్థలము, సంతోషం పోగొట్టుకునే సందర్భాలు మనం చూశారు. తిరిగి రాత్రి వేళ అదే అధ్యాయంలో అదే పత్రికలో పౌలు సంతోషంగా ఉండడానికి గల కారకాలు, పౌలు కారాగారంలో, చెరసాల్లో లేదా బయట ఉన్నా లోపల ఉన్నా తన ప్రభుని ఎలా సంతోషంగా ఉండగలిగాడో ఈ పత్రికలో ఎక్కువగా నొక్కి చెప్పాడు. తను అలా జీవించగలిగాను, అలా బ్రతికగలిగాను. మనము కూడా మనకున్న పరిస్థితులు కొన్ని సందర్భాల్లో, అన్ని వేళ కాకపోయినా కొన్నిసార్లు మనం పౌల్లాగా ఉండకపోవచ్చు, అలాంటి పరిస్థితి మనకు రాకపోవచ్చు. కానీ మనకున్న పరిస్థితుల మధ్యలో మనం ఎలా ఆనందంగా ఉండగలగాలి, ఎలా సంతోషంగా ఉండగలగాలో పౌలు తన రాసిన పత్రికలో కొన్ని మాటలు వల్ల మనము ధ్యానం చేసుకోవాలి. సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మధ్య భాగంలో చదువుతున్నాను. మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నా, చాలా వ్యతిరేకంగా ఉన్నా, తనకు అననుకూలంగా ఉన్నప్పటికీ పౌలు వారి నిమిత్తంలో ప్రార్థన చేయటంలో ఎల్లప్పుడూ సంతోషంతో ఉన్నాడన్నాడు. కానీ ఈ వచనంలో అంటే 3, 4, 5, 6లో కలిపి మనకు ఇక్కడ ఒక చిన్న మాటను ధ్యానం చేద్దాం ఈ రాత్రులలో. ఆ తర్వాత ఇంకొక మాటకు ఆలోచన చేద్దాం. ఇక్కడున్న మాట ఏమిటంటే, ఒక సంతోషకరమైన ఆత్మ, ఏ జాయ్ఫుల్ స్పిరిట్ అన్నాడు. ఏ జాయ్ఫుల్ స్పిరిట్, ఒక సంతోషకరమైన ఆత్మ, ఆనందాన్ని కలిగి ఉన్నాడు పౌలు. నిజంగా వాస్తవానికి ఈ మొదటి 4 వచనంలో మీ కొరకు నేను చేయు ప్రార్థనలు నేను సంతోషంగా ఉన్నానన్నాను. పౌలు వారి కోసం ప్రార్థించడం అనేది ఒక రకంగా చూస్తే ఒక యాజకుడి యొక్క బాధ్యతను తీసుకున్నాను. జస్ట్ ఒక మాట అక్కడ చెప్పి దాటి వెళ్తాను. నేను మీకోసం ప్రార్థన చేయుచున్నాను. ఒక యాజకుడు పాత నిబంధనలో ఆ ప్రత్యక్ష గుడారం లేదా యెరూషలేము కట్టిన దేవాలయం, సొలొమోను చేత కట్టబడిన దేవాలయంలో దేవుని ప్రజల నిమిత్తమే యాజకుడు ధూపం వేయడానికి ఎలాగా లోపలికి వెళతాడో, అలాగే అపోస్తలుడైన పౌలు ఒక యాజకుడిగా పరిశుద్ధుల నిమిత్తమై దేవుని సన్నిధానంలో ధూపం వేస్తా ఉన్నాడు, అనగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. మీ అందరి నిమిత్తం అన్నాడు. చూడండి, జైల్లో ఉన్న
పరిస్థితులు తనకు అంతగా అనుకూలించకపోయినా కానీ ఫిలిప్పులోని విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం మానలేదు. ఎంత కన్సర్న్ కదా ఆ ఫిలిప్పులోని విశ్వాసుల పట్ల, ఆ పరిశుద్ధుల పట్ల తను తీసుకున్న ఆ బాధ్యత చూడండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయుచున్నాను, మీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాను. అలాగే పౌలు కొన్ని సంఘాలకు ఉత్తరం రాస్తూ ప్రార్థన అనే సంగతిని జస్ట్ అలా చదివద్దా. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో మధ్యలోనే చదువుతాం. మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ప్రార్థన చేయుచున్నాను. తనని దేవుని సన్నిధిలో మొరపెట్టుకొనిచున్నాను, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి అంత మంచి యాటిట్యూడ్ ప్రతి విశ్వాసి తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం, తోటి విశ్వాసుల కొరకు భారముతో విజ్ఞాపన చేయడం అలవాటుగా చేసుకోవాలి, అభ్యాసంగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తామో, ఇతరుల కొరకు దేవుడి సన్నిధిలో ధూపం వేస్తామో, మనకున్న పరిస్థితుల్లో అననుకూలంగా ఉన్నా వాటి నుండి బయటపడతాము. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే మన స్వార్థం కొరకు మన కొరకే ప్రార్థన చేయడం కాదు. మనం ప్రార్థన చేసుకోవాలి మా కోసం, మా పిల్లల కోసం, మీ కోసం, మీ పిల్లల కోసం. దానికి మించి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అది పౌలు అన్నాడు. కాబట్టి అలా ప్రార్థన చేస్తూ నేను సంతోషంగా ఉన్నానన్నా. ఈ మాటలు చదువుతున్నప్పుడు, అంటే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-6 వరకు చదువుతున్నప్పుడు, ఈ మాటలు చదువుతున్నప్పుడు పౌలు ఖైదీగా చేయబడ్డాడు. కాబట్టి ఎవరైనా ఖైదీగా చేయబడిన వ్యక్తి సంతోషంగా ఉంటాడా అనే విషయానికి వస్తే కొంచెం అనుమానించదగిన విషయం. ఖైదులో ఉన్న వ్యక్తి, దెబ్బలు తిన్న వ్యక్తి, జైలుకున్న వ్యక్తి ఓకే ఎలా సంతోషంగా ఉండగలుగుతాడు? ఇది ఆశ్చర్యం. కానీ పౌలు ఇక్కడ విజయవంతమైన ఆనందముతో నిండి ఉన్నాడు. నేను జైల్లో ఉన్నా, విజయవంతమైన ఆ సంతోషంతో నిండి ఉన్నాను. ఎప్పుడు సంతోషం వస్తుంది అని చూస్తే, యాక్చువల్గా పౌలు ఇక్కడ మనం గమనిస్తే పౌలు ఏదో పండుగలో ఉన్నట్టుగా రాస్తున్నాడు. అంటే యెరూషలేములో ఇశ్రాయేలుకు 7 పండుగలు జరుగుతాయి కదా. ఆ పండుగలో ఉన్న వ్యక్తి ఎంత సంతోషంగా ఉంటాడో, ఆ యెహోవా పండుగలో ఎంత ఆనందంగా ఉంటాడో, సో జైల్లో ఉన్న వ్యక్తి ఒక పండుగలో ఉన్నట్టుగా లేదా ఒక వేడుకలో ఉన్నట్టుగా నేను సంతోషంగా ఉన్నాను. లేదా స్నేహితుని ఇంట్లో సంబరాలు జరుగుతున్నప్పుడు, వేడుకలు జరుగుతున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడో స్నేహితుని ఇంట్లో, పౌలు కూడా ఇక్కడ పండుగలో ఉన్నట్టు ఆనందిస్తున్నాడు, స్నేహితుల ఇంట్లో ఉన్నట్టుగా ఆనందిస్తా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషం ఎక్కడి నుండి దొరుకుతుంది అతనికి, ఎక్కడి నుండి పొందగలిగాడు అని ఆలోచిస్తే, ఇలాంటి ఆనందం దేవుడు మాత్రం ఉత్పత్తి చేయగలుగుతాడు. తన ఆత్మ ద్వారా దేవుడు ఇలాంటి ఆనందాన్ని ఆయన పుట్టించగలుగుతాడు. ఓకే, జైల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఆర్థిక పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, బట్ ఈ ఆనందం అనేది ఎలా వస్తుంది? తన ఆత్మ ద్వారా ఆయన ఉత్పత్తి చేస్తుండగా విశ్వాసి ఆనందించగలుగుతాడు, సంతోషంగా ఉంటాడని పౌలు రాస్తా ఉన్నాం. కాబట్టి అలాంటి ఆనందం, ఆత్మిక ఫలము దేవుడు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతాడు. మరి రిపీట్ చేస్తున్నాను, ఆనంద ఆత్మిక ఫలమును దేవుడు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతాడు. ఎప్పుడు చేయగలుగుతాడు? ఈ కృపా సామర్థ్యము, అంటే ప్రభుత్వ కృపా సామర్థ్యం మనం అన్ని భాగాల్లో తెలుసుకున్నప్పుడు, దేవుడు అనుగ్రహించే కృప ఏదో డబ్బున్నప్పుడు సంతోషం,
లేదా నాకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషం, అది కాదు. ఈ కృప యొక్క ఆ సామర్థ్యం ఎలా ఉంటదంటే, ఈ సాక్ష్యం ఎలా ఉంటదంటే, ప్రభువు అన్ని భాగాల్లో ఉన్నానని తెలుసుకున్నప్పుడు హృదయంలో లోతైన ఆనందం లేదా అంతర్గతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ప్రభుతో మనం ఎక్కువగా సన్నిహితంగా ఉన్నప్పుడే. పౌలు జైల్లో ఇంత ఆనందంగా ఉండగలిగాడు, ఇంత సంతోషంగా ఉండగలిగాడు, ఇంత సంతృప్తిగా ఉండగలిగాడంటే, సో దాని అర్థం ఏమిటంటే, అంతర్గతంగా ఉత్సాహమైన అనుకూలమైన పరిస్థితులపై ఆధారపడిన అనుభూతి కాదు ఇది. అంటే పరిస్థితుల మీద ఆధారపడిన అనుభూతి కాదు ఇక్కడ. అంటే సర్కంటెన్స్ అంతా ఫేవరెట్ గా ఉన్నప్పుడు, సర్కంటెన్స్ అంతా కూడా తనకు సంతృప్తినిచ్చినప్పుడు కాదు ఇక్కడ. అలా కాదు. ఈ ఆనందాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం మరెక్కువ చెప్పాడు. 3వ అధ్యాయంలో తను అన్ని పోగొట్టుకున్నా, తను అన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నా ప్రభువును ఆనందించగలిగాడు. 4వ అధ్యాయంలో అన్ని పరిస్థితుల్లో కూడా తను ఆనందంగా ఉన్నాడని మరలా చెబుతును ఆనందించాడు అన్నాడు. కాబట్టి ఈ సంతోషం, ఈ ఆనందం అనేది మన జీవిత పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు ప్రపంచం నుండి పొందే ఆనందం కాదు ఇది. రిపీట్ చేస్తున్నాను, మన జీవిత పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు ప్రపంచం నుండి కలిగే ఆనందం లాంటి ఆనందం కాదు ఇది. సపోజ్ ప్రపంచంలో పరిస్థితులకు అనుకూలంగా ఆనందాన్ని మనం పొందుతాం, సంతోషాన్ని పొందుతాం. బట్ పరిస్థితులు లోకంలో భిన్నంగా వెళితే, అననుకూలంగా వెళితే ఆ సంతోషం మనం పొందలేము, ఆనందాన్ని పొందలేము. కాబట్టి నిజమైన ఆనందం ఈ భూమికి పరిమితం కాదు. నిజమైన ఆనందం భూ సంబంధమైన పరిస్థితుల మీద ఆధారపడలేదు. మనం పొందే ఆనందం, మనం పొందే సంతోషం ఓకే ఈ భూ సంబంధమైన పరిస్థితుల మీద ఆధారపడలేదు. మరి దేని మీద ఆధారపడింది మన సంతోషం అని ఆలోచిస్తే, మన విశ్వాస జీవితంలో, మన లోతైన స్థిరమైన విశ్వాస జీవితంలో ఒకరి పరిస్థితుల సంబంధం లేకుండగా, అంటే లోక సంబంధం లేకుండగా మన సంతోషం మనం పొందగలుగుతున్నాం. అంటే పరిస్థితులకు అనుకూలంగా, పరిస్థితులకు మనకు ఫేవర్ గా ఉన్నప్పుడు కలిగి ఆనందం కాదు ఇక్కడ పౌలు చెప్పేది. పరిస్థితులు అన్నీ కూడా మనకు వ్యతిరేకించిన, పరిస్థితులు భిన్నంగా ఉన్న ఇటు పరిస్థితుల్లో మనం ఏమిటి ఆనందాన్ని పొందుతున్నాం, సంతోషాన్ని పొందుతున్నాం. కాబట్టి ఈ రాత్రి ప్రియులారా, పౌలు ఇచ్చే వివరణ చూడండి. తను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నాడు. ఎందుకు ఆనందంగా ఉన్నాడు, ఎందుకు సంతోషంగా ఉన్నాడు అని చూస్తే ఇక్కడ వచ్చిన వాటిని చెప్పదలుచుకున్నాను. దేవునితో సహవాసం చేయటం ద్వారానే ఈ శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాం. రిపీట్, దేవుని ద్వారానే శాశ్వతమైన సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు సంతృప్తికరమైన ఆనందం మనలో ఉద్భవిస్తుంది. అదే లేఖనం చెప్తా ఉంది. దేవుని ద్వాలో దేవునిలో మనము సరైన సహవాసం చేయకపోతే, ప్రభుతో సరైన సహవాసం చేయకపోతే, ప్రభుతో సరైన సహవాసంలో ఎదగకపోతే, ప్రభులో సరైన సంబంధాలు లేకపోతే ఈ ఆనందంలో ఉన్న ఆ సంతృప్తిని పొందలేం. ఎందుకు చాలా మంది విశ్వాసులు, దేవుని బిడ్డలు అనబడిన వారు ఎందుకు సంతృప్తిగా లేని సంతోషంలో, ఎందుకు సంతోషంలో ఆనందించగలేకపోతున్నారు? కారణం ఏమిటంటే ప్రభుతో సంతృప్తైన సహవాసం, శాశ్వతమైన సహవాసం, శాశ్వతమైన సహవాసం, ఆనందంతో కూడిన సహవాసం మనం ప్రభులో పొందలేకపోతున్నాం. కాబట్టి అప్పుడప్పుడు సంతోషంలో ఆనందించలేకపోతున్నాం, సంతోషంలో జీవించలేకపోతున్నాం. కాబట్టి సోదరులారా, ఈ అంతర్గత ఆనందం రోమాలో ఖైదీగా చేయబడినప్పటికీ
పౌలు ఆనందంగా ఉన్నాడు. అంతర్గత ఆనందాన్ని పోగొట్టేవాడు ఎవరు లేరు. అందులో ప్రభాన ఉదయకాలం మన ధ్యానం చేసాం. మీ నుండి ఈ సంతోషం ఎవడు తీసివేయలేడు. పౌలు జైల్లో ఉన్నా, కానీ దెబ్బలు తింటా ఉన్నా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, హృదయంలోనున్న ఆ సంతోషం ఎవడు తీసేయలేకపోయాడు. ఎవరు కూడా దాన్ని తొలగించలేకపోయారు. కాబట్టి ఆయన ప్రజలమైన మనము దేవుని సన్నిధానంలో పౌలు ఎలా సంతోషించగలిగాడంటే ప్రభుతో అత్యంత సన్నిహిత సహవాసం, శాశ్వతమైన సహవాసాన్ని తను చనిపోయినంత వరకు కలిగి ఉన్నాడు. కాబట్టి తను ఆనందించగలిగాడు, తను సంతోషించగలిగాడు. ఈ సంతోషాన్ని గ్రీకు భాషలో ఒక మాట అంటారు, చారా, CHARA, చారా. ఈ సంతోషం అనే పదాన్ని 4 చోట్ల ఉపయోగించాడు పౌలు. చూడండి, జస్ట్ చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, చారా అనే మాట, ఈ సంతోషం అనే పాట 1వ అధ్యాయం 4వ వచనం, అంటే మన కలిపి ఉంది. నేను ప్రార్థన చేయనప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను. రైట్. 25వ వచనం, మరియు ఇట్టి నమ్మకం కలిగి, అక్కడే ఇట్టి నమ్మకం కలిగి, 1వ అధ్యాయం 20వ వచనం, మరి ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసినడు చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందున మీకున్న అతిశయం అధికమున్నట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందము పొంది నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసిందని నాకు తెలియను. ఆనందం పొంది నిమిత్తం చారా. ఇది 2వసారి, 2వ అధ్యాయం 2వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. సో 2వ వచనం, మీరు ఏక మనసు ఉన్నట్టు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలిగానే ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయండి. ఇది 3వసారి. ఇక 4వసారిగా 4వ అధ్యాయం, చార్ అనే పదం గ్రీకులు ఇచ్చిన పదాన్ని 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. కాబట్టి ఈ చార అనే పదం, సంతోషం అనే పదం 4 సార్లు చెప్తే మరలా ఆనందించండి అనే పదాన్ని ఈ అధ్యాయంలో 8 సార్లు చెప్పాడు. సంతోషించుడి అనే పదాన్ని 4 సార్లు చెప్పాడు. మరలా ఆనందించుడి ప్రభునందనే మాట 8 సార్లు చెప్పాడు. 8 సార్లు చెప్పాడు. కాబట్టి ప్రభువులో పౌలు ఎంత ఆనందిస్తున్నాడో ఈ పత్రికలో ఉన్న గొప్ప సారాంశం అది, గొప్ప అంశం అది. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, దేవి నమ్మిన బిడ్డ ఈ చార, ఈ సంతోషం లేదా ఈ మరలా చెప్పే ఆనందం అనే పదాన్ని తన జీవితంలో సొంతం చేసుకోవాలని పౌలు తన యొక్క పత్రికలోని విశ్వాసులను కోరుతున్నాడు. ఈ రాత్రి నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. సరే, ఇక్కడ చిన్న మాటకు వెళ్దాం. మళ్ళా ఈ రకమైన క్రైస్తవ విశ్వాసం ఎలాంటిదంటే, ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ పండితుడు, అంటువ్యాధి లాంటిదంట. అంటువ్యాధి ఒకరి నుండి ఒకరికి ఎలా వ్యాప్తి చెందిందో కరోనా లాగా ఈ ఆనందము కూడా ప్రతి విశ్వాసిలో ఉన్నప్పుడు అంటువ్యాధిలాగా విస్తరించాలంట, వెళ్ళిపోవాలంట. ఈ రకమైన ఆనందం హృదయాన్ని నింపుతుంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ఆనందం మనకు దొరుకుతా ఉంది. ప్రస్తుతం మీ ఆత్మను, అభిరుచిని అణిచివేసే పరీక్ష మన జీవితంలో ఉన్నప్పటికీ, కానీ మన ఆత్మీయ జీవితాన్ని కృంగదీసినప్పుడు ఉన్నప్పటికీ, మన ప్రభు మీద మన కేంద్రం ఉంచినప్పుడు, మన దృష్టి ఉంచినప్పుడు ఈ ఆనందాన్ని దేవుల్లో పొందగలుగుతాం, ఈ సంతోషాన్ని ప్రభులో పొందగలుగుతాం. కానీ ప్రియ సోదరులారా, పౌలు ఎంత చక్కగా రాస్తున్నాడు. నా సోదరులారా, ఈ రాత్రి వేళ అపోస్తులైన పౌలు తన విశ్వాస జీవితంలో ఎలా ఆనందంగా ఉండగలిగాడు, ఎలా సంతోషంగా ఉండగలిగాడో చాలా తేటైన సంగతులు చెప్పాడు. ఒక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం
30 నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, నేను యూదాయలో ఉన్న అవిధేయుల చేతిలోని తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవుని చేయి ప్రార్థనలయ్యందు నాతో కలిసి పోరాడవల్లని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మల ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈ 32వ వచనంలో రాయబడిన మాట, నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి, మార్చండి, నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి. అలాగైతే పౌలు సంతోషములు పొందడానికి, దాన్ని అనుభవించడానికి ఈ వచనంలో ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దైవ చిత్తము ద్వారా కలిగే సంతోషం అన్నారు. వీడి సంతోషం అన్నిటి మీద ముఖ్యంగా దేవుని చిత్తం మీద ఆధారపడిందని చెప్పారు. భార్య మీద ఆధారపడలేదు, పిల్లల మీద ఆధారపడలేదు, స్నేహితుల మీద ఆధారపడలేదు, లేదా తోటి వారి మీద ఆధారపడలేదు. సో టోటల్గా ఆనందం, సంతోషం అనేది దైవ చిత్తం మీద ఆధారపడ్డాయి. ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఒక విశ్వాసి దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, దైవ చిత్తానికి అనుకూలంగా ఉన్నప్పుడు, దైవ చిత్తం యొక్క నియంత్రణలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ఆనందాన్ని పోగొట్టుకోడు, తన సంతోషాన్ని పోగొట్టుకోడు, తన సంతృప్తిని పోగొట్టుకోడు. మరి చాలా మంది విశ్వాసులు ఈరోజు సంతోషంగా లేరు. డబ్బుంది, ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వ సంతోషం వారు అనుభవించలేకపోతున్నారు. ఆ సంతోషాన్ని వారు పొందలేకపోతున్నారు. కారణం, దే ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దైవ చిత్తానుసారంగా కుటుంబాలు లేవు, జీవితాలు లేవు, ఓకే, భక్తి లేదు, ఆ జీవన విధానం లేదు, భక్తి జీవన విధానం లేదు. సో అలాంటప్పుడు సంతోషం ఎలా అనుభవించగలుగుతాడు, దాన్ని ఎలా పొందగలుగుతాడు? దాన్ని పొందలేడు. కానీ పౌలు రోమా విశ్వాసులకు రాస్తూ, నేను దైవ చిత్తానుసారంగా మీ మధ్యకు వస్తున్నాను, నా సంతోషం పరిపూర్ణం చేయమన్నట్లుగా. సో కాబట్టి దైవ చిత్తం మనం ఎరిగితే, దైవ చిత్తానికి మనము సమర్పించుకుంటే, ఏమున్నా ఏమీ లేకపోయినా ప్రభువులో సంతోషంగా ఉండగలుగుతాం. ప్రాక్టికల్ గా అంటే కార్యరూపకంగా, కార్యనిర్వహణలో రాత్రి జూమ్లో పాల్గొనే మీరు నిజంగా ఎంతవరకు ప్రభువులో సంతోషంగా ఉన్నారు? రియాలిటీగా అన్నా, నేను ప్రభువులో సంతోషంగా ఉన్నానన్నా, ప్రభువులో సంతృప్తిగా ఉన్నానన్నా, ఇంట్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, అననుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, నేను ప్రభువులో 100% సంతోషంగా ఉన్నాను అని పౌలులాగా మనం చెప్పగలుగుతామా? మీరు చెప్పలేరు, నేను చెప్పలేకపోతున్నాను. ప్రాక్టికల్ డిఫరెంట్ గా ఉంది, కానీ మనం ఉండవచ్చునని పౌలు చెప్పారు. ఈ సంతోషం ఎప్పటి వరకు ఉండాలా? మరలా వెళదాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఈ సంతోషం, ఈ ఆనందం పౌలు ఎంతకాలం కొనసాగించాడు? ఫిలిప్పీ విశ్వాసుల మధ్య ఎంతకాలం ఉండాలని కోరుతా ఉన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మళ్ళా 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారేంటో చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు అన్నాడు. ఈ సంతోషం, ఈ ఆనందం అది ఎంతవరకు ఉండాలన్నాడు? ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు దినము వరకు అన్నాడు. ఏమిటి యేసుక్రీస్తు దినము వరకు? ఏమిటి ఈ దినం యొక్క ప్రత్యేకత? ఈ దినం యొక్క వాస్తవికత ఏమిటి అని చూస్తే, ఇదే 1వ అధ్యాయం, మళ్ళా 1వ అధ్యాయం 9, 10, 11 మధ్యలోనే చదువుతాం. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలంతో నిండుకున్న వారే
క్రీస్తు దినము వరకు పైన అన్నాడు ఈ సంతోషం యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించాల. మళ్ళీ ఇక్కడ ఆత్మ ఫలాల కింద చెప్తూ క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించాల. అలాగైతే పౌలు తను ఈ పరిస్థితులు తనకు భిన్నంగా ఉన్నప్పటికీ, అననుకూలంగా ఉన్నప్పటికీ తను ఒక మాట రాశాడు. క్రీస్తు దినం, యేసుక్రీస్తు దినా గురించి చెప్తూ తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలనగా మా నిరీక్షణ అయినను మా ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా. ఓ తెస్సలోనికీ విశ్వాసులారా, నేను శ్రమలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, నాకు కలిగిన అనేకమైన పరీక్షలో ఉన్నప్పటికీ బట్ నా ఆనందం, నా సంతోషం యేసుక్రీస్తు యొక్క దినం అన్నాడు. ఇక్కడ మళ్ళా ఆ మాట చూడండి ఎలా అన్నాడు, నా ఆనందమైనను అతిశయమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున, అనగా యేసుక్రీస్తు దినమన్నా క్రీస్తు దినమైన మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున మన ప్రభువు మేఘమండలానికి వచ్చే దినం ఆ దినము. మేఘమండలానికి వచ్చే దినం ఆ దినం అనగా తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తనను అంగీకరించిన వారిని, తన రక్తంలో కరగబడిన వారిని ఆయన పిలిచే దినం క్రీస్తు దినం. అది యేసుక్రీస్తు దినం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆ దినము కలిగే సంతోషం కొరకే ఈ బాధల గురించి ఆలోచించట్లేదు. నేను నాకు కలిగిన కష్టాల గురించి ఆలోచించట్లేదు, నాకు కలిగిన ఇబ్బందుల గురించి ఆలోచించట్లేదు, నాకు కలిగిన అవమానం గురించి ఆలోచించట్లేదు, నాకు కలిగిన దెబ్బల గురించి ఆలోచించట్లేదు. ఆ దినము క్రీస్తు దినం, ద డే ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వచ్చే దినం అది. కోటాను కోట్ల మంది పరిశుద్ధుల మధ్య, దేవదూతల మధ్య ఆ దినము ఎంత సంతోషము, ఎంత ఆనందం అంటే మీరే కదా, మీరే. నేను వీళ్ళని కన్యాను ప్రభునందు, వీళ్ళని ఆత్మీయంగా పెంచాను, మీకోసం ప్రయాసపడ్డా, అవమానం పొందా, ఇబ్బంది పడ్డాను. బట్ యేసుక్రీస్తు దినముంది, ఒక దినమున క్రీస్తు దినముంది కాబట్టి ఆ దినము కలిగే సంతోషం అది చెప్ప సత్యము కాదన్నాయ. ద డే ఆఫ్ క్రైస్ట్, ద డే ఆఫ్ జీసస్, లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆ దినము నాకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం. కాబట్టి ఇప్పుడున్న శ్రమలన్నీ కూడా ఎనదగినవి కాదు. ఇప్పుడున్న శ్రమలు ఎక్కడో కూడా బాధపరిచేవి కాదు. ఫర్ ద సీజన్, కాలాన్ని బట్టి శ్రమ పడుతున్నాను ప్రభు కొరకే, నేను ఇబ్బంది పడుతున్నాను. నేను ఇప్పుడు చెప్పాను, ముందుగా మీకు చెప్పాను. ఏం చెప్పాను? ముందుగా అపోస్తల కార్యం, ప్రభులో ఆనందించాలి అంటే, ప్రభులో సంతోషించాలంటే ఏం చెప్పాడు పౌలు తన యొక్క బోధలో, తన పరిచర్యలో? అపోస్తల కార్యం 14వ అధ్యాయం, అపోస్తల కార్యం 14వ అధ్యాయం. పౌలు తను ఎక్కడికి వెళ్ళినా తను స్థాపించిన సంఘాల్లో దీన్ని టీచ్ చేశాడు. మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే తను ఈ మాట ఎక్కువ చెప్పాడు. 14వ అధ్యాయం 22వ వచనం, శిష్యుల మనసు దృఢపరిచింది, విశ్వాసమందు నిలకడగా ఉండవలని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించారు. మనం అనేక శ్రమలు అనుభవించి, సుఖాన్ని అనుభవించి అని చెప్పలేదు ఆయన. లగ్జూరియస్ చెప్పలేదు. చూడండి, తను వెళుతున్న సంఘాలు చిన్న సంఘాలే, కొద్దిమంది. బట్ డాక్సాలజీ, దైవత్వాన్ని గురించి చెప్పిన వ్యక్తి అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ చెప్పారు. మనం శ్రమలు అనుభవించాలా, ఆ రోజు సంతోషం ఉంటుంది, ఆ రోజు ఆనందం ఉంటుంది. నేను ఆ దినము కొరకే, క్రీస్తు దినము కొరకే, యేసు క్రీస్తు దినము కొరకే
నేను ఎదురు చూస్తా ఉన్నాను, నేను దాని కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఆ దినమున సంతోష కారకులు మీరే కదా అన్నాడు. మీరే కదా. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చిన్న ప్రశ్న వేస్తాను. అంటే పౌలు లాంటి జీవితం మనకు రాకపోవచ్చు. నేను జైలుకి వెళ్ళి దెబ్బలు తిని అట్లీస్ట్ నీకున్న పరిస్థితులు, అంటే వెదర్ ఇంట్లో కానీ అవుట్ సైడ్ కానీ నువ్వు పనిచేసే చోట చిన్నదానికి కూడా మనం తట్టుకోలేకపోతున్నాం. అవమానానికి, ఇబ్బందికి, శ్రమలకు తట్టుకోలేకపోతున్నాం. ఎక్కువగా ఆలోచిస్తాం. వీఆర్ థింకింగ్, వీఆర్ బీన్ థింకింగ్, దాని గురించి ఆలోచిస్తాం, దాని గురించే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. పౌలు ఎన్నడూ ఆలోచించలేదు, ఎన్నడూ కూడా వాడికి సమయాన్ని కేటాయించలేదు. కారణం యేసు క్రీస్తు దినమున ఒక దినమున, ఆ దినమున సంతోషం, ఆ దినమున ఆనందం. అట్ ద సేమ్ టైం ఆ దినమున కొంతమందికి సంతోషంగా ఉండదు. ఏ దినమున? క్రీస్తు దినమున, క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఆ పరలోకంలో ఆ దేవుని న్యాయపీఠం ఎదుట కొంతమంది సంతోషంగా ఉన్నారు. పౌలు లాంటి వారు ఆనందంగా ఉండగలిగారు. మరి కొంతమంది ఎలా ఉండగలుగుతారు చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక సంతోషానికి ప్రత్యామ్నాయం అసంతోషం. ఎప్పుడు అసంతోషంగా ఉంటుంది? మనం ఏదైనా పోగొట్టుకుంటే, ఏదైనా జార విడుచుకుంటే అసంతోషంగా ఉంటాం. అప్పుడు ఎలా ఉంటుంది? గిల్టీగా ఉంటుంది. నేరారోపణ చేయబడినప్పుడు ఏ మనిషి సంతోషంగా ఉన్నాడు? ఏ మనిషి ఆనందంగా ఉంటాడు? ఆనందంగా ఉండలేడు. అందువల్ల దావీదు అన్నాడు, తాను పాపములో పడిన తర్వాత, పాపము నుండి పునరుద్ధరింపబడిన తర్వాత నీ ఆనందమును మరలా నాకు పుట్టింపచేయి. రక్షణగా చెప్పింది అక్కడ. యువర్ జాయ్ రిస్టోరేషన్. నీ సన్నిధిలో సుఖ సంతోషాలు ఉండవని ఆయన రాశాడు 16వ కీర్తన. నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉందని రాశాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతృప్తి ఉందని రాశాడు. పాపములో పడిపోయిన తర్వాత అది పోయిన తరం. డబ్బుంది, తనకు అధికారం ఉంది, సింహాసనం ఉంది, పరిపాలన ఉంది, రాజదండం ఉంది. బట్ ఆ నిజమైన ఆ సంతృప్తి, ఆ సంతోషం, ఆనందాన్ని పోగొట్టుకున్నప్పుడు దావీదు ఏడ్చినట్టు మరి ఎవరు ఏడవలేదు. తనకు తెలుసు, తను ఎరిగినవాడు, తను అనుభవించిన వాడు. కాబట్టి ప్రభువా, నీ ఆనందాన్ని మరలా నాలో పుట్టించు, నీ సంతోషం నాలో పుట్టించు. నీ సన్నిధిలో సంతోషం ఉంది, నీ సన్నిధిలో సంతృప్తి ఉంది, నీ సన్నిధిలో సుఖం ఉంది. కానీ నీ ఆనందాన్ని మరలా నాకు దయచేయి. నాకు ఇవేమీ వద్దు, నాకేమొద్దు, ఇవి ఈ అధికారం వద్దు, ఈ ఆస్తి వద్దు, ఈ పరిపాలన వద్దు. బట్ నీ సన్నిధిలో ఉన్న సంతోషం నాకు దయచేయి, ఆనందం నాకు దయచేయి. కానీ క్రీస్తు దినమున, యేసుక్రీస్తు దినమున నీవు నేను సిగ్గుపడకుండా ఉండాలి. పౌలు అన్నాడు, నా ఆనంద కారకులు మీరే అయ్యా, మీ సంతోష కారకులు మీరే అయ్యా. ఆ దినమున మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ దినమున నా ఆనందానికి కారకులు మీరేని చెప్తాను, నా సంతోషానికి కారకులకు మీరేని చెప్తాను. ఏ దినమున? ఆ దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే ఆ దినమున. కాబట్టి దీన్ని ప్రారంభించిన వాడు ఆ ప్రభు. కాబట్టి ఆ దినము వచ్చేంత వరకు దీనిని రూఢిగా కొనసాగిస్తాడు ఆయన. హీ విల్ కంటిన్యూలీ, హీ స్టెడ్ఫాస్ట్లీ దాన్ని కొనసాగిస్తాడు. నాకు నమ్మకం ఉంది. దాన్ని స్థిరపరుస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఆనందాన్ని ముందుకు తీసుకెళ్తాడు, నాకు నమ్మకం ఉంది. కానీ సోదరులారా, ఈ ఆనందం, ఈ సంతోషం ప్రభు ఇచ్చేది. కాబట్టి పౌలు అపోస్తులతో అన్నట్టుగా
మీ సంతోషం పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ ఆనందం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నేనిచ్చే సంతోషాన్ని ఎవడు మీ వద్ద నుండి తీసి వేయలేడు. లోకం ఇచ్చేది కాదు. పెంతెకొస్తేలు కెరిస్మాటిక్ గా డ్రమ్ కొట్టేటప్పుడు ఆనందం కాదు ఇది. కెరిస్మాటిక్ ఎగిరేటప్పుడు కలిగే ఆనందం కాదు ఇది. ఏడి కలిగే ఆ ఉద్దేశం కాదు. దేవుని చిత్తము ద్వారా కలిగే ఆనందం ఇది. దేవుని ఉద్దేశం ద్వారా కలిగే ఆనందం ఇది. కాబట్టి నేను ఎల్లప్పుడూ నేను ఎన్నడూ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు లేదు. నా జీవితంలో ఆవేదన ఉన్నట్టుగా లేదు, ఆందోళనగా ఉన్నట్టుగా లేదు. ఇప్పటికీ నేను సంతోషంగా ఉన్నాను. ఈ పత్రిక రాసేటప్పుడు, ఈ పత్రిక అందించేటప్పుడు కూడా నేను సంతోషంగా ఉన్నాను. కాబట్టి ఆ దినము కొరకే నేను ఏ దినం? క్రీస్తు న్యాయపీఠ దినం, లేదా పరలోకంలో మనం నిలబడే స్థలంలో ఆనందంగా ఉందాం, సంతోషంగా ఉందాం. ఈ లోకంలో ఏమున్నా ఏమీ లేకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా ఉంటే సంతోషం, లేకపోయినా సంతోషంగా ఉంది. జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా, ఇల్లున్నా ఇల్లు లేకపోయినా, వీటి మీద మనకు ఆధారపడేది మన సంతోషం. మన సంతోషం ఆత్మ సహవాసంలో, ప్రభులో ఎక్కువ ఆనందించటం వల్ల కలిగే సంతోషం. సరే, ఈ సంతోషం ఎలా దొరుకుతుంది అని దానికి ఇక్కడ ఒక క్లూ ఇచ్చారు. మళ్ళా పౌలు ఏమిచ్చారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వల ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైన వాత్సల్యమునైనా, మీరు ఏక మనసునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గల వారేయండి. ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును పరిపూర్ణం చేయండి. నా సంతోషమును పరిపూర్ణం చేయండి. ఈ సంతోషం పరిపూర్ణం చేసే వ్యక్తి ఆత్మ యందు కలిగే సహవాసం అన్నాడు. చాలా మంది బైబిల్ కామెంటరీస్ అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే జస్ట్ వాళ్ళు కోడిస్తున్నారు. నా పర్సనల్ బైబిల్ స్టడీలో పరిశుద్ధాత్ముడు రైట్ మన ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను మేడగది పరిచయంలో 3 విషయాలు చెప్పారు. ఒకటి, నా ఆత్మని మీకు అనుగ్రహిస్తున్నా. 14వ అధ్యాయంలో నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. మై పీస్ ఐఎమ్ గివింగ్ అంటే నా సమాధానం మీకు ఇస్తున్నాను. 15వ అధ్యాయం 11వ వచనంలో నా సంతోషాన్ని మీకు ఇస్తున్నాను. ఓకే, 14లో నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. 15వ అధ్యాయంలో నా సంతోషాన్ని మీకు ఇస్తున్నాను. 16వ అధ్యాయం 33వ వచనంలో లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్తూ, లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. ఐఎమ్ గివింగ్ మై విక్టరీ ఆయన విజన్ మనకి ఇచ్చాడు. ఆయన సమాధానం మనకి ఇచ్చాడు, ఆయన సంతోషం మనకి ఇచ్చాడు, ఆయన విజన్ మనకి ఇచ్చాడు. ఈ 3టిని ప్రతి విశ్వాసకి ఇచ్చాడు. హృదయంలో సమాధానం, హృదయంలో సంతోషం, హృదయంలో విజయాన్ని ఇచ్చాడు ఆయన. ఈ 3 అనుభవించని విశ్వాసి దరిద్రుడని చెప్పొచ్చు ఒక రకంగా. ప్రభుత్వ సమాధానం ఆత్మ ద్వారా, ఇక్కడ ఆత్మ ద్వారా అనుగ్రహించే సమాధానం, ఆత్మ ద్వారా అనుగ్రహించే ఆదరణ, ఆత్మ ద్వారా ఇచ్చే సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. ఆత్మ ద్వారా సమాధానం, ఆత్మ ద్వారా సంతోషం, ఆత్మ ద్వారా విజయం. ఈ 3టిని నువ్వు అనుభవించాలి అంటే, ఈ 3టిలో నువ్వు సంతృప్తికరంగా ఉండాలంటే పౌలు అన్నాడు, అది ఆత్మలో ఆనందించగలిగినప్పుడే. ఆత్మ యందు సహవాసమైనను. ఈ సహవాసం సంఘములో సమృద్ధిగా దొరుకుతుందని చెప్పాను. ప్రభుత్వ వ్యక్తిగతమైన సహవాసం అది ప్రతి విశ్వాసం ఉండాలి.
అట్ ద సేమ్ టైం సంఘములో ఉన్న ఆనందం, ఆ సంతోషం, ఆ సంతృప్తిని పొందాలంటే యు నీడ్ టు హ్యావ్ ఫెలోషిప్. సంఘ సహవాసం ముఖ్యం. మొదటి అధ్యాయంలో ఆత్మ కలిగించే ఆ సంతోషం అన్నాడు, ద స్పిరిట్ ఆఫ్ జాయ్ అన్నాడు, ద జాయ్ ఆఫ్ ద స్పిరిట్. రెండవ అధ్యాయంలో ఆత్మ యొక్క సహవాసముకు ఆనందం చెప్పాడు. మొదటి అధ్యాయంలో ఆత్మ యొక్క సంతోషం చెప్పాడు, రెండవ అధ్యాయంలో ఆత్మ సహవాసముకు ఆనందం చెప్పాడు. మూడవ అధ్యాయంలో ఏం చెప్పాడు చూద్దాం. జస్ట్ మూడవ అధ్యాయంలో అన్ని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అని చెప్పి తను ఎలా చెప్పాడో చూద్దాం రండి. మూడవ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుండి ఆల్మోస్ట్ గా 17 వరకు. ఓకే, ఆత్మ అనుగ్రహించే బహుమానం ద్వారా సంతోషం అన్నాడు. ఆత్మ అనుగ్రహించే బహుమానం ద్వారా ఆనందం అని చెప్పాడు. ఇక 4వ అధ్యాయంలో రైట్, ప్రభు అనుగ్రహించే ఆ యొక్క అంటే ఒక రకంగా చెప్పాలంటే 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాల్లో ప్రతి ఆలోచనలో సంతోషం అన్నారు. మన థాట్స్ కొన్నిసార్లు ఈ సంతోషాన్ని పోగొట్టుకుంటాం మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా. కాబట్టి అలా పోకుండా ఉండాలంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ మీ తలంపులకు కావలి ఉన్నప్పుడు ఈ ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆత్మ అనుగ్రహించే సంతోషం, ఆత్మ సహవాసం, ఆత్మ బహుమానం యొక్క సంతోషం, ఆత్మ భద్రత అనగా మన ఆలోచన తలంపులకు పరిశుద్ధాత్మని కావలిగా ఉన్నప్పుడు ఈ ఆనందాన్ని మనం అనుభవించగలుగుతామని చెప్పాను. కానీ సోదరులారా, ఆడబిడ్డలమైన మనము ఈ సంతోషాన్ని పొందుతున్నప్పుడు, ఈ ఆనందాన్ని పొందుతూ ఉన్నప్పుడు, లేదా ఈ సంతృప్తిని పొందుతున్నప్పుడు మన సంతోషాన్ని ఎవడునూ తీసివేయజాలడు, ఎవడు కొట్టివేయజాలడు. కాబట్టి అని 7 సంఘాలకు ఉత్తరం రాస్తూ, ముఖ్యంగా స్మరణ సంఘం, ఫిలడెల్ఫియా సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక 10 దినాలు ఆగండి, 10 దినాలు ఆగండి, మీ సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా స్మరణ సంఘం ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు వెళుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన మాట, ఆత్మ ద్వారా ఇచ్చిన మాట, ఆత్మ ద్వారా రాయించిన మాట, 10 దినములు తట్టుకోండి, మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది, మీ సంతోషం పరిపూర్ణమవుతా. ఎలా అనుభవించగలుగుతాం? మధురిరామ్ జడ్సన్ గారు మీ అందరికి తెలుసు, ఇంగ్లాండ్ నుండి బర్మా దేశానికి పరిచయకు వస్తుండగా, షిప్లో వస్తుండగా, పడవలో వస్తుండగా, ఆ పెద్ద షిప్లో వస్తుండగా మార్గ మధ్యంలో భార్య అనారోగ్యానికి గురైంది. విపరీతమైన తీవ్రమైన జ్వరం. ఎంత ట్రై చేశాడమని బతికించడానికి సాధ్యం కాలేదు. ఆ ఓడలోనే ఆవిడ చనిపోయింది. ఆ ఓడలో చనిపోయింది. విలియం కేరీగా ప్రెస్ తగలబడింది. భార్య మెంటల్ అయిపోయింది. కుమారుడు సరైన ఆరోగ్యం లేదు. ఎన్నడూ సంతోషాన్ని పోగొట్టుకోలేదు. ఈ ప్రపంచానికి బైబిల్ అందించాడు విలియం కేరీగా. బర్మా భాషలోనికి బైబిల్ని తర్జుమా చేశాడు అదోనీరామ్ జడ్సన్. జైల్లో మగ్గిపోయాడు అదోనీరామ్ జడ్సన్. కానీ సంతోషంగా ఆనందించగలిగాడు. జాన్ బనియన్గా కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండి యాత్రికుని ప్రయాణం రాసేటప్పుడు మీరు చదవండి, ఎంత సంతోషంగా ఉండగలిగాడు, ఎంత ఆనందంగా ఉండగలిగాడు జాన్ బనియన్. కానీ రాత్రి వేళ ప్రభు ఇచ్చే సంతోషం, ప్రభు ఇచ్చే ఆనందం, ప్రభు దినము వరకు ఆయన రూఢిగా తీసుకెళ్తాడని ప్రభుల మిక్కిలి సంతోషపడి నేను మీ నిమిత్తమై దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కానీ సోదరులారా,
మనము కూడా ప్రభులో ఎక్కువగా సంతోషపడడానికి, ఆనందానికి పడడానికి ఇష్టపడతాం. మరలా ఈ రాత్రి వెళ్ళి సంతోషం, ఈ ఆనందం పొందాలంటే చిన్న మాట చెప్పి వెళ్తాను, అది చెప్పకుండా వెళితే అది అసంతృప్తమైన సంతోషం అవుతుంది. యేసు ప్రభు నమ్మావు నువ్వు, యేసయ్య రక్త దారిలో కడగబడేవా, పరలోకంలో మిక్కిలి సంతోషం. ఉదయకాలం విన్నా, ఒక పాపి రక్షింపబడింది, ఒక పాపి మారు మనసు పొందితే నీ కొరకే సిలువలో ఘోర శ్రమలు అనుభవించాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, అవమానాన్ని పొందాడు, నీ కొరకే గాయపరచబడ్డాడు, నీ కొరకే నలగొట్టబడ్డాడు, నీ కొరకే తృణీకరించబడ్డాడు. ఆ కలిగిన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తను కలిగిన సంతోషం నీకు అందిస్తున్నగా, నా సమాధానం, నా సంతోషం, నా విజయాన్ని ఇస్తాననగా ఇవి పొందాలంటే, ఇవి అనుభవించాలంటే ఈ రాత్రి మారు మనసు పొందాలి. ఈ రాత్రి యేసయ్య రక్తంలో పాపాలు కడుక్కొని ఈ రాత్రి ప్రభునందు విశ్వసించాలని ప్రభు పక్షం మనవి చేస్తున్నాం. నమ్మిన మనమైతే నీ శాలరీ 10,000, 20,000 అయిందనుకో, 10,000 ఉన్నప్పుడు సంతోషమే, 20,000 ఉన్నప్పుడు సంతోషం వల్ల అన్నా ఇంత జీతం వస్తే నాకు సంతోషం లేదంటున్నారు కొంతమంది. కారణం, ప్రభుతో లోతైన సహవాసం లేనప్పుడే మన ప్రభులు ఆనందించలేము, ప్రభులో సంతోషించలేము. కానీ ఎక్కువగా ప్రభులో లోతైన సహవాసం, సంఘ సహవాసం కలిగి ప్రభులో ఆనందించడానికి ఈ రాత్రి వేళ ప్రభు తన కృప, తన కనికరాన్ని అనుగ్రహించును గాక. దేవుడు అంతవరకు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి లేఖన భాగాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పరిశుద్ధమైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా, మీ నామాన్ని కనపరుస్తుంది. మా సంతోషం పరిపూర్ణంగా ఉండడానికి మీ లేఖనాలు మాకు ఇచ్చారు, మీ లేఖనాలు మాకు బోధపరిచారు. మా సంతోషాన్ని ఎవడునూ తీసివేయలేడు ఈ లోకంలో నుండి. మీతో లోతైన సహవాసం, లోతైన అనుభవంలో ఉన్నప్పుడు, మీతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగిన సహవాసంలో జీవిస్తున్నప్పుడు ఈ ఆనందాన్ని అనుభవించగలుగుతాం, ఈ సంతోషాన్ని పొందగలుగుతాం. పరిస్థితులు అన్ని కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ సంతోషాన్ని ఎవడూ తీయాలని ఈ లోకంలో నుండి మా హృదయంలో నుండి తీసివేయలేడు. కాబట్టి ఎక్కువ సంఘ సహవాసం కలిగి ఆనందించే కృపను దయచేయమని ఈ రాత్రి జీవులో పాల్గొన్న పరిశుద్ధులందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, శ్రేష్టమైన సంగతులు మనం విన్నాము. ఈ కూడిక ఎంతటితో ముగించబడిందండి. మనకి అవకాశం ఇచ్చిన దేవన్ దాసులు బర్నబాస్ గారికి, అలాగే వాక్యం అందించిన దేవన్ దాసులు ప్రకాష్ రాజు గారికి అందరము వందనాలు తెలియజేస్తున్నాము. కూడిక ముగిస్తున్నాము. అందరికీ వందనాలు.